ప్రపంచ ప్రఖ్యాత స్పోర్ట్స్ బ్రాండ్ అడిడాస్కు షూస్ తయారు చేసే ప్రముఖ సంస్థ హ్వాసెంగ్ భారత్లో తన తొలి తయారీ యూనిట్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలుత తమిళనాడులో ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఈ దక్షిణ కొరియా కంపెనీ చివరకు తన పెట్టుబడిని ఏపీకి మళ్లించడం రాష్ట్రానికి పెద్ద విజయంగా భావిస్తున్నారు. హ్వాసెంగ్ సంస్థ చిత్తూరు జిల్లా గుడిపల్లె మండలం పొగురుపల్లెలో 3 దశల్లో 898 కోట్ల రూపాయల పెట్టుబడితో నాన్ లెదర్ స్పోర్ట్స్ షూస్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 17,465 మందికి ఉపాధి లభించనుండగా అందులో అత్యధిక ఉద్యోగాలు మహిళలకే దక్కే అవకాశం ఉంది. 2025 ఆగస్టులో తమిళనాడు ప్రభుత్వం హ్వాసెంగ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని తూత్తుకుడి జిల్లాలో ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే తరువాత కంపెనీ వివిధ రాష్ట్రాల పారిశ్రామిక వాతావరణాన్ని పరిశీలించింది. ఈ సందర్భంగా సింగిల్ డెస్క్ క్లియరెన్స్, వేగవంతమైన అనుమతులు, పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు, ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని కంపెనీ గుర్తించింది. అనంతరం ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలతో పెట్టుబడిని రాష్ట్రానికి మళ్లించేందుకు హ్వాసెంగ్ అంగీకరించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ యూనిట్ను తన నియోజకవర్గమైన కుప్పంలో ఏర్పాటు చేయాలని కంపెనీకి సూచించినట్లు సమాచారం. దీనికి సంస్థ అంగీకరించడంతో ప్రభుత్వం 100 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్లాంట్లో ఏడాదికి 20 లక్షల జతల స్పోర్ట్స్ షూస్ తయారు చేయనున్నారు. ఇందులో అధిక భాగం విదేశాలకు ఎగుమతి కానుంది. హ్వాసెంగ్కు ఇప్పటికే దక్షిణ కొరియా, తైవాన్, వియత్నాం, ఇండోనేసియా, చైనా దేశాల్లో తయారీ యూనిట్లు ఉన్నాయి. భారత్లో తొలి ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రం ఎగుమతి ఆధారిత తయారీ రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకోనుంది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని ఫుట్వేర్, టెక్స్టైల్ తయారీ రంగాలకు మరింత ఊతం లభించనుందని, భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పనతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది మేలు చేస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హ్వాసెంగ్ సంస్థ ప్రతినిధులు జూలై మొదటి వారంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. అదే కార్యక్రమంలో మరికొన్ని పారిశ్రామిక ప్రాజెక్టులకు కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. తమిళనాడుకు వెళ్లాల్సిన అంతర్జాతీయ కంపెనీని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం, భారీ ఉపాధి అవకాశాలు కల్పించే ఈ ప్రాజెక్టును రాష్ట్రంలోకి రప్పించడం పెట్టుబడుల ఆకర్షణలో ఏపీకి మరో కీలక విజయంగా భావిస్తున్నారు.